నెక్స్ట్ ఈ దర్శనం కంప్లీట్ అయిన వెంటనే పాలధార పంచదారకి అయితే వెళ్ళాలి. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తున్న వాటర్ అనేది చాలా తీయగా ఉంటుంది అండ్ పాల వలె తెల్లగా ఉంటుంది. అందుకే దీనిని పాలధార పంచదార అని అంటారంట. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమి మొత్తం కూడా బురద బురదగా ఎంతో పెద్ద పెద్ద రాళ్ళతో అయితే ఉంటుంది. ఇక్కడే కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చెట్ల నుండి దొరికే వనమూలికలు అండ్ అడవిలో దొరికే కొన్ని వనమూలికలు అయితే ఇక్కడైతే లభిస్తాయి అన్నమాట. సో ఇది కంప్లీట్ అయిన వెంటనే మనం మెయిన్ గా వెళ్ళవలసింది శ్రీశైల శిఖర దర్శనం అన్నమాట. ఈ శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే ఎంతో మోక్షం లభిస్తుందట. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చిరనంది ఉంటుంది. ఈ నంది కొమ్ముల మధ్య నుండి శ్రీశైల గోపురాలను చూస్తే చాలా మోక్షం అన్నమాట. ఒక్కసారి నేను చూపించే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి చూస్తే మొత్తం ఫారెస్ట్ అంతా కూడా కనిపిస్తుంది అండ్ శ్రీశైల డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఉన్నంత వరకు మీకు ఏదో ఒక తెలియని కొత్త ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఇంతకీ మీరు శ్రీశైలం ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అండ్ మన అకౌంట్ని ఫాలో అవ్వండి.